From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగినటువంటి ఘోర ప్రమాదంలో వలస కూలీల జీవితాలు ఎన్నో కూడా సజీవ దహనం అయ్యాయి. అయితే కొంతమంది తీవ్ర గాయాలతో బయటపడినప్పటికీ వారి బంధువులను కోల్పోయి వారైతే తీవ్ర విషాదంలోనే ఉండిపోయారు. 14 మంది సజీవ దహనం కాగా 28 మంది తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. ఒంగోలు జీజీహెచ్లో కూడా కొంతమంది చికిత్స పొందుతున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఆ బస్సు ఎక్కడెక్కారు, ఎక్కడి నుంచి బయలుదేరారు, మీ ఫ్యామిలీకి సంబంధించి ఎంతమంది బస్సులో ఉన్నారు? సార్ ఆర్మూర్లో ఎక్కాం సార్. ఆర్మూర్ నుంచి మేము బుక్ చేసుకుంది ఒక బస్సు, నాన్ ఏసీ మేము బుక్ చేసుకుంది, కానీ వాళ్ళు స్లీపర్ ఏసీ బస్సు ఎక్కించారు. బస్సు వస్తుంది, లేట్ అయింది అని చెప్పారు. రిపేర్లో ఉందని చెప్పలేదు. ఇందల్వాయి దగ్గర ఆపారు 1 అవర్. గాలాడట్లేదు, మాకు ఇందుకు వెళ్ళిపోతా అంటే హైవే దిగొద్దని అప్పుడు కూడా అదే మాట చెప్పింది. సరే ఇంకా 1 అవర్ చాలా ల్యాగ్ వచ్చింది సార్. బస్సు వచ్చింది, మమ్మల్ని బస్సు మార్చాడు. అప్పుడు డ్రైవర్ మా బస్సే బాగాలేదు, ఇదే సంథింగ్ వేరేలాగా అన్నాడు సార్. కానీ అంతగా ఆలోచించలేదు. మేము ఎక్కిన తర్వాత ఒక దగ్గర ఆపారు. ఇంకా బస్సు స్టార్ట్ అవ్వలేదు చాలాసేపు. ఏంది నువ్వు ఇటు ఎక్కించినావు అంటే అమ్మేం మాట్లాడలేక అమ్మ పోదాంలే అమ్మ ఇంటికి నిదానంగానే అంటుంది. తర్వాత తినడానికి ఆపారు. అమ్మ ఇంజిన్ కూడా ఆపలేదు. చెప్పాము అమ్మకి, అమ్మ నాకు ఎందుకు భయం వేస్తుంది, మా ఇంజిన్ కూడా బస్సు ఆపలేదు అమ్మ, రిపేర్లో ఉందని చెప్పిండ్రు కదమ్మా అంటే, అమ్మ ఇంతమంది ఉన్నారు కదా మనకేమైతే ఒకటే మాట అంటుంది. ఎన్నిసార్లు అన్నా కానీ ముందే అంటే నా క్రాస్లో ఒక అంకుల్ కూర్చొని ఉన్నాడు. అంకుల్ చూపులు వేరేలాగా ఉన్నాయి. అలా అని చెప్పి నేను భయపడి నిద్రపోలేదు సార్. లేకపోతే నిద్రపోయి ఉంటే నేను కూడా వచ్చేదాన్ని కాదు బయటికి. అంకుల్ వల్ల భయపడుతూ ఉన్నా ఏం జరిగిద్దో ఏమో అని చెప్పి. అయితే ఈ బస్సులో మీ కుటుంబానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మీ బంధువులు కానీ ఎంతమంది వస్తున్నారమ్మా? సార్ మా ఇంట్లో నుంచి నేను అమ్మే వచ్చాం సార్. కానీ తెలిసిన వాళ్ళ ముగ్గురు మా రిలేటివ్సే వాళ్ళు ఎక్కారు అనుకోకుండా అదే బస్సు. ఆ అన్న కొంచెం హెల్త్ బాగా దెబ్బలు తాకే. అన్న బాగానే ఉన్నాడు. వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు. మా అమ్మ లాస్ట్ మినిట్లో సార్ అమ్మని లాక్కున్నా. ఇంక తర్వాత బ్లాస్ట్ అయింది. ఒక సెకండ్ లేకుంటే అమ్మని కాపాడుకునేదాన్ని కాదు సార్ నేను. ఇంకా నా చేతిలోకి అమ్మ రాకముందు అందరినీ అడుక్కున్న, ఫోన్ చేయండి, ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయండి అని చెప్పి. నా చేతిలో ఫోన్ ఉన్నా నాకు ఆలోచన రాలేదు. అమ్మ నా చేతికి వచ్చినాక ఇంకా ఫోన్ ఉంది కదా, తాతయ్యకి ఫోన్ చేస్తా అనే లోపు వీళ్ళకి ఎందుకు భయపడతారని చెప్పి 100కి ఫస్ట్ ఫోన్ చేశాను. కాల్ లిఫ్ట్ అయింది కానీ మాట్లాడలేదు. మళ్ళీ లిఫ్ట్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా నాకు 108 గుర్తులేదు సార్ ఫస్ట్. తర్వాత అంకుల్ ఉండి 108కి ట్రై చేయమ్మా, నాకు అంకుల్ చెప్తే 108కి నొక్కా. లిఫ్ట్ చేశాడు. అన్న ఎంతసేపు అన్న అంటే, చేశారమ్మా ఫోన్, అక్కడి నుంచి వస్తున్నామమ్మా అన్నాడు. సరే అన్న అని చెప్పి కట్ చేశాను. తర్వాత ఒక 10 to 15 మినిట్స్ తర్వాత, ఏందన్నా ఇక్కడ అందరు చనిపోతున్నారు, రండి అన్న కొంచెం అని చెప్తే కాల్ ఫార్వర్డ్ చేశాడు సార్. మరి డ్రైవర్కి చేశాడు, అంటే డ్రైవర్కే చేసి ఉంటాడు. కాల్ ఫార్వర్డ్ చేశాడు. కాల్ కట్ అయింది. ఇంక తర్వాత ఒక 10 మినిట్స్ కల్లా అంబులెన్స్ వచ్చింది. ఇంకా నేను అంబులెన్స్ దూరం ఉన్నప్పుడే కేకలేసుకుంటే అంబులెన్స్ ఎదురుకు వెళ్ళా. అమ్మ అని చెప్పి ఎదురు వెళ్ళా. వేరే వాళ్ళని ఎక్కనేకుండా ఇంక అమ్మనే ఫస్ట్ ఎక్కించాను సార్. అమ్మని ఎక్కించిన తర్వాత ఇంకా మాకు తెలిసిన వాళ్ళిద్దరు ఉన్నారు. ఇంకొక అన్న ఎవరో నన్ను పట్టుకొని ఉన్నారు. అమ్మ అని వాళ్ళిద్దరిని ఎక్కించుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయాను సార్ నేను. ఈ ప్రమాదం జరిగినప్పుడు నీకు ఎలా మెలకు వచ్చింది? ఆ టైంలో ఏం జరిగిందో నీకు గుర్తుందమ్మా? సార్ అంటే మెలకు అంటే నేను లేచాను సార్. ఫోన్ పడుకోలేదు సరిగ్గా, భయపడుతున్నా అని చెప్పా కానీ సార్. వెనక ఒక అంకుల్ అలా ఉన్నాడని చెప్పి సరిగ్గా నిద్రపోలేస్తున్నా, ఫోన్ చూస్తున్నా. ఇంకా మ్యాప్స్ ఓపెన్ చేసి ఎక్కడి దాకా వచ్చామని చెప్పి మ్యాప్స్ ఓపెన్ చేయలేదు, చేస్తున్నా అంతే. సౌండ్ ఏమి వినిపిల్ల, మొత్తం ఫైర్ వచ్చేసింది సార్. సడన్గా ఫైర్ వచ్చింది. అది ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చేలేకి ఇంకా బ్యాక్ సైడ్ వెనక్కి లాక్కెళ్ళాం కానీ ఎలా దిగాలో అర్థం కాలేదు సార్. ఇంకా విండోస్ పై నేను దూకేసా. ఒక అన్న దూకాడు, ఇద్దరం కలిసి దూకాం. నేను అన్న దూకాడు, నన్ను ఇద్దరం దూకాం. అన్న దూకిన వెంటనే తర్వాత అమ్మ కనిపించలే. అందరినీ ఒక ముగ్గురునేమో లాగా. ఇంకా నా వల్ల కాదు అమ్మ అని చెప్పి వెనక్కి వెళ్తే ఒక అక్క వాళ్ళ హస్బెండ్ అక్కని నెడుతున్నాడు. అమ్మ నడుచుకుంటూ అక్కని లాగా. ఇంక మా అమ్మ కనిపించలే. ఇంక బస్కి దూరంగా వెళ్ళిపోయి లాస్ట్ దాకా ఫైర్ వచ్చింది. వెళ్ళి ఇంకేడుస్తూ ఉన్న, ఫైర్ ఇంజిన్ కన్నా ఫోన్ చేయండి అని ఏడుస్తున్నాను. అప్పుడు ఇంకా అమ్మ తలకాయ బయట పెట్టలేక మా అమ్మ అని చెప్పి వెళ్ళి లాక్కున్నాను సార్. అమ్మని లాక్కున్న తర్వాత ఇంకా నాకు వల్ల లేపలేకపోతున్నా అమ్మని. ఇంకా అరుస్తున్నా. ఇంకొక అంకుల్ వచ్చి అమ్మని ఇలా పట్టుకున్నాడు. బ్లాస్ట్ అయింది సార్. ఒక్క సెకండ్ బస్సు ఇలా ఉంది, అది మేము పక్క వచ్చాం, బ్లాస్ట్ అయింది సార్ బస్సు. మీరు అక్కడ ఏం చేస్తుంటారు? అక్కడ నుంచి మీరు కనిగిరి దగ్గర ఎక్కడికి వస్తున్నారు, ఏ పర్పస్లో వస్తున్నారు? సార్ నేను విజయవాడలో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను సార్, ఆర్కే కాలేజ్లో. మొన్న ఉగాది హాలిడేస్, తర్వాత హాలిడేస్ ఏం లేవని చెప్పి ఇంటికి వెళ్ళాను అమ్మ వాళ్ళ దగ్గరికి. ఇంకా అక్కడ
కనిగిరిలో ఇంకా మా సొంత ఊరు కనిగిరి సార్. మేము అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటాం. నేను నా నుండి ఇంకెళ్ళమ్మా ఇప్పటికే లేట్ అయింది కదా కాలేజ్కి వెళ్ళంటే నేను పోను నాన్న సండే దాకా, మళ్ళీ ఎప్పుడు హాలిడేస్ లేవు అన్న. నా రోజు పో అమ్మ ఫోన్ వస్తుంది నేను పోను అంటే పోను సండేనే పోతాను నేను, అప్పుడు దాకా పోను నువ్వేనన్నా అనుకో అన్న. తర్వాత నిన్న రావాల్సిన వాళ్ళం సార్, మేము మొన్న రావాల్సిన వాళ్ళం కాదు. అమ్మ రేపు వెళ్దాం అమ్మ మన ఇద్దరం, వీడు వద్దులే మనం పోదాంలే పండగ చూసుకొని నేను హాస్టల్కి వెళ్తా అప్పుడు నువ్వు వీడికి వద్దు అని చెప్పిన. సరే అంది. ఇంకా అనుకోకుండా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది దేని గురించో. ఇంకా ఫోన్ వస్తే నా నుండి అమ్మ కనిగిరి వెళ్ళాలమ్మా అన్నాడు. సరే నాన్న ఎలాగ నేను కూడా వెళ్తా, విజయవాడ ఒక్కదాన్ని ఎందుకు ఇద్దరం కలిసి వెళ్తాం, వెళ్ళిన తర్వాత నేను అటు వెళ్తా పండగ అయిపోయిన తర్వాత అమ్మిడికి వచ్చిద్ది అన్న. అప్పటికే నాన్న ఒక్కరోజు కూడా ఉండొద్దు, పోయినప్పుడే విజయవాడ వెళ్ళిపో కాలేజ్ లేట్ అవుతుంది అన్నాడు సార్. అమ్మ ఉండి సర్లే నాన్న అంతే అంటలే అని చెప్పింది, సండేనే పోదులే అని చెప్పింది సార్. ఇంక అంతే సార్. ఇంకా అమ్మ ఇక్కడ నిన్న వచ్చి చేరారు కదా, ఇక్కడ నుంచి మీకు ట్రీట్మెంట్ ఎలా అందుతుంది? అమ్మ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందమ్మా? ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నారు సార్ నాకు సంబంధించి. కానీ అమ్మ వేరే దగ్గర ఉంది, నేను ఒక దగ్గర ఉన్న, అమ్మ ఒక దగ్గర ఉంది సార్. నైట్ మాట్లాడా ఎలా ఉంది అంటే బాగుందని అంటున్నారు మా రిలేటివ్స్. అమ్మ తర్వాత చూడలేదు సార్, నేను బాగానే ఉంది అంటున్నారు. అమ్మకి వెనక మొత్తం కాలిపోయింది సార్, మనిషి ఏం లేదు బాడీ. ఇది ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి కానీ చూసినట్లయితే కొంతవరకు తల్లిని కాపాడుకోగలిగింది. అయితే బస్సు ప్రమాదంలో తను ముందు బయటపడినప్పటికీ తిరిగి తన తల్లి లోపల మంటల్లో ఉన్న సమయంలో తన తల్లిని తాను కాపాడుకోగలిగానని, తనతో పాటు కొంతమంది సహాయం చేయడంతో పాటు అందరూ కలిసి ముగ్గురు వరకు కూడా బయటకు తీయగలిగామన్నారు. అయితే వారి సత్తా సరిపోలేదని అప్పటికి ఒకసారిగా బస్సు బ్లాస్ట్ కావడంతో మిగిలిన వాళ్ళు లోపలే ఉండిపోవడం జరిగిందని, తన తల్లి తీవ్ర గాయాలతోనైనా బయటపడిందని చెప్తూ ఉన్నారు. వీళ్ళు జీవనోపాధి కోసం తెలంగాణ వెళ్ళి అక్కడ స్థిరపడి పనులు చేసుకుంటూ పండగ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగిందంటున్నారు. అయితే ఈ ప్రమాదంలో అంతా కూడా వలస కూలీలు కావడం, అంతా పేద బతుకులన్నీ కూడా ఒకసారి విషాదంలో మునిగిపోవడం అనేది తీవ్రంగా బాధపడేటువంటి విషయం. అయితే ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఉన్నవారు వైద్యశాలకు వచ్చినప్పటికీ ఇక్కడ మంచి వైద్యం అయితే అందుతుందని కూడా వాళ్ళు భరోసాగా చెప్తూ ఉన్నారు. కానీ ఈ గాయాలతో పాటు వారు ఉన్నటువంటి పరిస్థితులు, వారు ఉన్న ఇబ్బందులను కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదం అనేది ప్రధానంగా బస్సులో ఉండేటువంటి సాంకేతిక లోపం వల్లే జరిగిందని, బస్సు బయలుదేరిన దగ్గర నుంచి కూడా అనేక అవాంతరాలు ఎదురయ్యాయని, అప్పుడే వారికి ఒక అనుమానం కూడా ఏర్పడిందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.